గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి రెడీయా? వస్తున్నా. బేబీ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, తెస్తాను. ఎక్కడికి? చూడు బాబు, ఇన్నాళ్ళకి నా కూతురు నా దగ్గరికి వచ్చింది. కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇవ్వు. అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నట్టుగా. దేనికి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో, ఏ చదువుతో, ఎవరి తెలివితేటలతో, ఎవరి డబ్బుతో? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేర మీద కూర్చొని చెప్పకూడదు బాబు. మా బేబీ నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి బ్రతికినంత కాలం ఇంత అన్నం పెడతాను. అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఫోన్ ఇస్తే నేను పార్టీకి వెళ్ళానని చెప్పు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అత్తమ్మా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా, నిన్ను చంపేస్తాను. బయట నిన్ను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దుగా కత్తుంటేవరా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా, పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా, నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమో అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన, అలాగే 2 అడుగులు అయి చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను, అసలు నిన్ను పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తా సౌత్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాత. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంట్రా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికి రాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆడిని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను, లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజునైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం ఉంది కాబట్టి బతికిపోయారు, లేకపోతే మెద్దరు నరికి కుప్పలు పెట్టేవాడిని. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే, ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిలక్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. అదృష్టవంతుడు అంటే నువ్వే అన్నా. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా.
వద్దు వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా. ఎవరే ఈ మిస్టర్ ఇండియా? మిస్టర్ ఇండియా కాదే, మిస్టర్ ఏషియా. ఎక్కడో చూసినట్టుంది కదూ? ఎక్కడో చూసినట్టుందా? ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు. కనబడదు. మీరు బయలుదేరండి, నేను వస్తాను. బయలుదేరండి. చూపులేంటో నాయనా. టోల్గేట్ లా కాలు చాపుకొని ఏం చేస్తున్నా నాయనా? కనబట్టర్లా కండలకి నూనె పట్టిస్తున్నా. ఈ పని చేయడానికి ఇంటి వెనకాల చేయొచ్చు కదా. తిన్నదైనా అరుగుద్ది, కాస్త తోట పని చేయి. మీ అల్లుడిని మేమేం తినేయంలే. అల్లుడా? మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. మరి అతనెవరు? ఇతను తోటమాలి. ప్రియా, త్వరగా కాఫీ తీసుకురా. ఏమండి, ఈ పనులన్నీ మీరు చేయాలా? చూడండి ఎంత చెమట పట్టిందో. అబ్బా ఉండండి. అదేమిటే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం, ఆ చెమట తొడవటం? అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా, అందుకే చనువుగా చూస్తుంది. ఇంకేం లేదు. కాట్ చాటానికి టైం అయింది, బయలుదేరండి. ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా? ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం. అయ్యో కర్మ. నీ పేరేంటి? సింగనాథం. అందరూ సింగం సింగం అంటారు. సింగం? జయా, కాట్ చాటానికి టైం అవుతుంది కదా, అందుకే. బాయ్. సీ యూ. బాయ్. సీ యూ. జయా రా, బయలుదేరే టైం అవుతుంది. చంపేస్తాను. నిన్ను కాదు, నువ్వు బయలుదేరు. నువ్వు బయలుదేరు. బ్రేకు, త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే, దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా? విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? చదవా కానికి పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పండంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా తెలియక చేసినా మాకు మంచిగా జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 2 రోజులైంది అన్నం తిని. మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని. గడ్డి తినేవాడికి అన్నం ఎందుకు? ఎక్కడన్నా గుగ్గిళ్ళు తెలపిండి దొరుకుతాయేమో, వెళ్ళి తిను. అన్నయ్య, ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నమే తింటారు. సర్లే. ఎక్కడ మా సింగం? అదే తోటమాలి కనపడడం లేదే. నా కోసం వచ్చారా, మా తోటమాలి కోసం వచ్చారా? తోటమాలి కోసమే. స్టాప్ దట్ నాన్సెన్స్. పరాయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి పాటలు పడ్డానికి సిగ్గులేదా మీకు? ఆహా, మీకులేని సిగ్గు మాకెందుకు? పట్ట పగల పరాయి మగాడిని పడగదిలోకి పిలిపించుకొని నీ కూతురు రాసలీలాడితే తప్పులేదు గాని మేం చూస్తే తప్ప? చాలు చాలు, రోడ్డుకొచ్చినట్లు మాట్లాడకండి. అల్లుండి అమెరికా పంపించి కూతుర్ని తోటమాలతో సెటప్ చేసే రకం కాదు మేము. ఆపండి. ఆయన తోటమాలని ఎవరు చెప్పారు? మీ అమ్మ. ఏమ్మా, నా మొగుడు తోటమాలని చెప్పావా? అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి. ఏమండి, మా అమ్మ మిమ్మల్ని తోటమాలి అని చెప్పడం మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ అంత చులకనగా చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగూ సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలనే కొడుకుని దూరం చేసుకున్న గొప్ప తండ్రి మీ నాన్న.
నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళుతున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా, ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. ఓకే, తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాసుభం తెలియని అమాయకుడు బాబుగారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు, ఎవరికైనా కబురు చేయాలండి? ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు, తలకొరువు పెట్టేదెవరు? నేనే. ఒకసారి వీడింటికి వెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముష్టి కుండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడా అది? రమణ, ఎవరా లోపల? రమణ, రమణ! బాబు, రండి బాబు. లోనికి రండి బాబు. రా బాబు, కూర్చో. అయ్యయ్యో, నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఆ. అయ్యి సున్నుండలు నాకిష్టమని మీకెలా తెలుసు? ఆహా, పిన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో, రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకరువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. చోటెక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. ఆగండి ఆగండి ఆగండి, ఏంటా తొందర?
రేయ్ నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడిపోక వదులుతావు అనమాట. ఒరే వీడిపోక పడట్లేదు అనుకుంటారా పాపం, రేపు సీరియట్ కాదు. రేయ్ మనసులు మారాలి కదండి. రేపో మాపం మన గామం దత్తత గామం అయిపోద్ది, బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరు లెవెల్ ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాం రా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు, వాడికి ఆర్త ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా ఆ ముద్దు కృష్ణ దశరథరామయ్య కొడుకు కాదంట. రేయ్ వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయ్యాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగబోతే ప్యూన్తో బయటికి గెలిచాడు మా ఇద్దరిని. నిన్నటిదాకా 6.5 ఇస్తాం 2.5 ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. మీరు పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా ఎలా అంటే 25 ఏళ్ళు పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నా. అయిన వాళ్ళన్నది పోగొట్టుకుని అనాథనయ్యా. నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. తప్పదు, నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవటానికి మీకు ఇదో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది కలెక్టర్ గారే అవునారు బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. ఏమిటిది? పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చేసారా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. నాన్న ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి, మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరి బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి హాస్పిటల్కి వెళ్ళొద్దాం రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు రండి. నాన్న కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా దేవుడు చాలా గొప్పోడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు?
అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రేనమ్మా, పెంచినోడు. బావగారు